హలో ఎవ్రీవన్, నేను మీ భార్గవి. వెల్కమ్ టు అమ్మ చేతి వంట. అమ్మ చేతి వంటలో ఇవాల్టి వీడియోలోని పిల్లలు చాలా ఇష్టంగా తినే చాక్లెట్ ఐస్ క్రీమ్ని చాలా సింపుల్గా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవచ్చో చూద్దాము. బీటర్తో పని లేకుండా మిక్సీ జార్లోని ఈ ఐస్ క్రీమ్ని ప్రిపేర్ చేస్తున్నాం. ఈ చాక్లెట్ ఐస్ క్రీమ్ తయారు చేసుకోవడానికి ముందు చాకో చిప్స్ని ప్రిపేర్ చేసుకుందాం. జనరల్గా చాకో చిప్స్ తయారు చేసుకోవడానికి డార్క్ చాక్లెట్ కాంపౌండ్ వాడతారు. అది మార్కెట్లో దొరుకుతుంది. అయితే అందరికీ అది దొరకదు కాబట్టి నేను డార్క్ చాక్లెట్తోనే ఈ చాకో చిప్స్ని సింపుల్గా ప్రిపేర్ చేసేస్తున్నాను. డార్క్ చాక్లెట్ని ఒక బౌల్లోకి ముక్కలుగా చేసుకుని పెట్టుకుని స్టవ్ మీద ఒక గిన్నెలో వాటర్ వేసి పెట్టుకోండి. వాటర్ బాయిలింగ్ అయ్యేంతవరకు మరిగించుకోండి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు దానిపైన ఈ స్టీల్ గిన్నెని పైన పెట్టుకుని చాక్లెట్ మొత్తాన్ని కరిగించుకోవాలి. ఈ విధంగా డబల్ బాయిలింగ్ చేస్తేనే చాక్లెట్ మాడిపోకుండా చక్కగా పూర్తిగా కరిగిపోతుంది. చాక్లెట్ కంప్లీట్గా కరిగిపోయేంత వరకు లో ఫ్లేమ్లో పెట్టి పూర్తిగా తిప్పుకుంటూ కరగపెట్టుకోండి. చాక్లెట్ ఈ విధంగా కరిగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని దీన్ని పక్కకు తీసుకుని ఈ చాక్లెట్ మొత్తాన్ని కంప్లీట్గా చల్లారిపోనివ్వాలి. మీకు ఇక్కడ చూస్తేనే అర్థమైపోతుంది, థిక్ చాక్లెట్ సిరప్ లాగా గడ్డలు లేకుండా పూర్తిగా మెల్ట్ అయిపోయిందనమాట. దీన్ని పూర్తిగా చల్లారి పెట్టేసుకున్న తర్వాత ఒక పాలిథిన్ కవర్ కానీ లేదంటే డ్రైగా ఉండే పాల ప్యాకెట్ని కానీ తీసుకుని కార్నర్గా మనం చాక్లెట్ సిరప్ని అందులోకి యాడ్ చేసుకోవాలి. ఈజీగా వేసుకోవడం కోసం ఒక గ్లాస్ని కానీ లేదా టీ కప్ని కానీ తీసుకుని కార్నర్ సైడ్ని అందులోకి ఇన్సర్ట్ చేసి ఈ చాక్లెట్ సిరప్ మొత్తాన్ని వేసేసుకోండి. ఈ కరిగిన చాక్లెట్ మొత్తాన్ని కవర్లోకి యాడ్ చేసేసుకున్న తర్వాత దీన్ని తీసుకుని మనం కోన్ లాగా తయారు చేసుకోవాలన్నమాట. ఇలా ట్విస్ట్ చేసుకుని కోన్ లాగా ప్రిపేర్ చేసుకుని ఒక రబ్బర్ బ్యాండ్తో టైట్ చేసేసుకోండి. ఇప్పుడు ఒక బటర్ పేపర్ని కానీ లేదంటే సిల్వర్ ఫాయిల్ని కానీ తీసుకుని దాని మీద చాక్లెట్ చిప్స్ లాగా మనం వేసుకోవాలి. బయట మనం బటర్ కొన్నప్పుడు పైన బటర్ పేపర్ ఉంటుంది కదా, దాన్ని నేను యూజ్ చేస్తున్నాను. బటర్ అయిపోతే ఆ పేపర్ని నేను చాక్లెట్ చిప్స్ తయారు చేసుకోవడం కోసం వాడుతున్నాను. సో ఈ విధంగా మనం చిన్న చిప్స్ లాగా ఈ విధంగా కోన్తో చాక్లెట్ చిప్స్ని ఇందులో వేసేసుకోవాలి. ఇలా ఎన్ని పడితే అన్ని చాక్లెట్ చిప్స్ని తయారు చేసేసుకుని ఫ్రిడ్జ్లో ఒక 2 లేదా 3 గంటల పాటు పెట్టండి. అంటే ఈ చాక్లెట్ చిప్స్ అన్నీ కూడా గట్టిగా అయిపోయేంత వరకు ఫ్రిడ్జ్లో ఉంచితే సరిపోతుంది. ఒక 2 అవర్స్ తర్వాత తీసేస్తే చాక్లెట్ చిప్స్ మనకి రెడీ అయిపోతాయి. ఇప్పుడు చాక్లెట్ చిప్స్ తయారు చేసేసుకున్నాం కదా, నెక్స్ట్ మనం చాక్లెట్ ఐస్ క్రీమ్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. ఐస్ క్రీమ్ని తయారు చేసుకునే గంట ముందు మనం యూజ్ చేసే మిక్సీ జార్ని డీప్ ఫ్రీజర్లో 1 గంట పాటు పెట్టుకోవాలి. అలాగే ఇక్కడ అమూల్ ఫ్రెష్ క్రీమ్ని వాడుతున్నాము. అది 250 ml ఒక ప్యాకెట్ని డీప్ ఫ్రీజర్లో దీన్ని కూడా 1 గంట పాటు పెట్టుకుని దాన్ని ఈ మిక్సీ జార్లోకి వేసేసుకోండి. క్రీమ్ మొత్తాన్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు లోలో అంటే 1లో పెట్టుకుని 5 మినిట్స్ పాటు బ్లెండ్ చేసుకోవాలి. ఇదే విధంగా మీరు బీటర్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే బీటర్ లేని వాళ్ళ కోసం నేను మిక్సీ జార్లో ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. ఇలా ఒక 5 నిమిషాల పాటు మిక్సీ జార్లో బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు దాకా కోకో పౌడర్ని యాడ్ చేసుకోండి. కోకో పౌడర్ బయట మార్కెట్లో లూజ్గా దొరుకుతుంది, అలాగే కంపెనీవి కూడా దొరుకుతుందండి. ఏదైనా మీరు యూజ్ చేయొచ్చు. కోకో పౌడర్ని యాడ్ చేసి ఒక 2 నిమిషాల పాటు బ్లెండ్ చేసుకోండి. తర్వాత ఇందులోకి ఒక ఫుల్ కప్ కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేసుకోండి. కండెన్స్డ్ మిల్క్ మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. అది ఎలాగో మీకు వీడియో ఆల్రెడీ చేసి పెట్టాను, అది కావాలంటే ట్రై చేయండి. కండెన్స్డ్ మిల్క్ని కూడా యాడ్ చేసిన తర్వాత 1 నిమిషం పాటు బ్లెండ్ చేసుకుని ఈ మిశ్రమాన్ని ఎయిర్ టైట్గా ఉండే ఒక గాజు బాక్స్లో కానీ లేదంటే ప్లాస్టిక్ బాక్స్లో కానీ ఏది మీకు అవైలబుల్గా ఉంటే అందులోకి ఈ మిశ్రమాన్ని యాడ్ చేసేసుకుని ఇందులోకి పైన మనం తయారు చేసి పెట్టుకున్న చాకో చిప్స్ని కూడా వేసేసుకోండి. ఇలా చాకో చిప్స్ని కూడా వేసేసుకుని ఎయిర్ టైట్గా ఉండే మూతని గట్టిగా పెట్టేసి డీప్ ఫ్రీజర్లో 6 నుండి 8 గంటల పాటు ఫ్రీజ్ చేసుకోవాలి. లేదంటే ఓవర్ నైట్ అయినా ఫ్రీజ్ చేసుకోవచ్చు. 8 అవర్స్ తర్వాత తీసి చూస్తే మన చాక్లెట్ ఐస్ క్రీమ్ రెడీ అయిపోతుంది. దీన్ని బయటకు తీసుకుని సర్వ్ చేసుకోవచ్చు. అంతేనండి, చాక్లెట్ ఐస్ క్రీమ్ని చాలా సింపుల్గా క్విక్గా ఇంట్లోనే ఇలా తయారు చేసేసుకోవచ్చు. ఐస్ క్రీమ్ని తయారు చేయడం కష్టమేమి కాదండి. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేస్తే ఈ ఐస్ క్రీమ్ని తయారు చేసుకోవడం ఇంత ఈజీ అని మీరే అనుకుంటారు. మీ దగ్గర హ్యాండ్ బ్లెండర్ కానీ బీటర్ కానీ ఉన్నట్లయితే మిక్సీ జార్కి బదులుగా బీట్ చేసుకుని ఇదే క్వాంటిటీస్లో చాక్లెట్ ఐస్ క్రీమ్ని తయారు చేసుకోండి. బయట షాప్స్లో దొరికే ఐస్ క్రీమ్ కన్నా దీని టేస్ట్ చాలా బాగుంటుంది. వెనీలా ఐస్ క్రీమ్ ప్రిపరేషన్ కూడా ఆల్రెడీ చేసి పెట్టానండి. మీరు వీలైతే దాన్ని కూడా ట్రై చేయండి. చాకో చిప్స్ని అలాగే చాక్లెట్ ఐస్ క్రీమ్ని బయటికి వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో చూసేసాం కదా. మీరు కూడా ఈ సమ్మర్కి ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి మీకు తెలిసిన వాళ్ళతో ఈ వీడియోని షేర్ చేయండి.